ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిన్ని, నేను పని మనిషితో పని అనిపించి నిన్ను పని మనిషిని చేశానా? ఇప్పటి వరకు చెప్పిన అబద్ధాలు చాలు. ఇప్పుడు నిజం చెప్పు. ఈ నాటకాలన్నీ ఏంటి? అత్తయ్యకి నిజం చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్పు చెప్పు. ఇషు వదినా చంపేస్తుంది. ఏమండి, ఏం చేస్తున్నారండి? రండి. ఈశ్వరి వదులు. చెప్పు. వదిలేశ్వరి. ఈశ్వరి ఇషు వదులు. నీకే చెప్పేది వదులు. అమ్మో. పిచ్చిగా నీ పట్టిందా నీకు? మనిషి అన్న సంగతే మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఏ చంపేస్తావా? నిన్న బుల్లెట్ కుమార్, ఇవాళ గిరిజ, రేపు నేను, ఆ తర్వాత నా కొడుకు. నీ స్వార్థం కోసం ఇలా అందరినీ చంపుకుంటూ పోతావా? ఏంటా మాటలత్తయ్య? నిజంగానే వెళ్ళి మీకు అబద్ధం చెప్తున్నారు. దీంతో నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం చెప్పకీశ్వరి. పని మనిషి నువ్వు పనిలోంచి తీసేయడం నిజం కదా? తను ఏడ్చుకుంటూ వెళ్ళడం నిజం కదా? నాకంతా తెలుసు. ఈ విషయం నేనే అమ్మకు చెప్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే నువ్వు నీ బుద్ధిని చూపించుకున్నావు. ఇన్ని రోజులు నువ్వంటే ఒక నమ్మకం ఉండేది, అభిమానం ఉండేది, ప్రేమ ఉండేది. కానీ ఇప్పుడు నీ ప్రవర్తనతో అన్నీ ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటున్నావు ఈశ్వరి. ఇంతవరకు చేసింది చాలా ఈశ్వరి. నీకు దండం పెడతాను. దయచేసి ఇవన్నీ ఇంతటితో ఆపేసి. అబ్బి, నా లవ్ని నీతో ఎక్స్ప్రెస్ చేద్దామంటే కలవకుండా ఎందుకు డిలే చేస్తున్నావు? ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఎవరు? ఎవరు? ఎవరంటే అర్థం కావట్లేదా? అభి, నువ్వా? రా అభి, లోపలికి రా. రా రా అభి, రా. కూర్చో కూర్చో అభి, కూర్చో. ఏం తీసుకుంటావు అభి? కూల్ డ్రింక్, కాఫీ, బీర్? సారీ అభి, పొరపాటు అయింది. రే చైతు, నీ లవ్ని చెప్పడానికి అనుకోకుండా దేవుడే కరుణించి అభి నీ ముందుకు పంపాడ్రా. లేట్ చేయకుండా చెప్పేసేయ్. అక్కెందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదే. అభి, ఐ లవ్ యూ అభి.
రోజుల నుంచి నీతో ఈ విషయం చెప్పాలని ట్రై చేస్తున్నాను, కానీ ఈరోజు ఇలా కుదిరింది. నా లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నావు కదా అభి? సైకిల్తో చెప్తే అర్థం చేసుకుంటాను కదా అభి. ఐ లవ్ యూ టూ అని చెప్పడానికి మొబైల్లో టైప్ చేయాలా? ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి ఏం చేయాలో తెలియక, ఎవరితో నా బాధ చెప్పుకోవాలో తెలియక నీతో షేర్ చేసుకుందామని వస్తే ఎందుకు వచ్చిందో, ఏ ఆపద వచ్చిందో అన్న కామన్ సెన్స్ లేకుండా నీ లవ్ గురించి చెప్తావా? నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. నా కష్ట నష్టాలు నీతో చెప్పుకోవచ్చు అని ఫీల్ అయ్యాను. సమయం సందర్భం లేకుండా, నా బాధను పట్టించుకోకుండా ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. సారీ అభి, ఐఎమ్ రియలీ సారీ. నా మనసులోని మాట చెప్పాలన్న తొందరలో నీ మనసులోని బాధ అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించబి. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? మీ అక్కగారు ఏమైనా అన్నారా? అభి 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 ఆగభి అభి. కొంచెం కూడా ఆలోచించకుండా ఒక ఇడియట్లా బిహేవ్ చేసి అభిని హర్ట్ చేశాను. ఇప్పుడు తనకి ఎలా నా మొహం చూపించాలి, ఎలా తనతో మాట్లాడాలి? ఏ మాటగా ఆ మాట గిరిజా, పని మనిషి గెటప్ లో భలే ఉన్నావు. కరెక్ట్ గా సెట్ అయ్యావు తెలుసా. అంటే నా ఉద్దేశం పని మనిషి గెటప్ లో భలే యాక్ట్ చేసావు అని. చాలే ఆపండి. నా గురించి తెలుసు కూడా ప్రతి దాంట్లో పానకల్లో పొడకలాగా దూరుతారెందుకు? కొద్దిగా అయితే ప్లాన్ అంతా పాడు చేసేవారు. నాకేం తెలుసు మరి, అలాంటి ప్లాన్లో ఉంటే నాకు కూడా చెప్పాలి కదా. అయితేనే ఆ తర్వాత కవర్ చేసి మీతో పోటీ పడి నేను కూడా యాక్ట్ చేశాను కదా. చేశారులే పెద్ద ప్లాన్ అయితే వర్కౌట్ అయింది కదా, అది చాలు. గిరిజ గారు, అబ్బాబ్బాబ్బా ఏం యాక్టింగ్ అండి బాబు. ప్లాన్ ఇంత పక్కగా సక్సెస్ అయిందంటే అందుకు కారణం మీ యాక్టింగే తెలుసా? ఏమండి, ఛాన్స్ వచ్చింది కాబట్టి చేసింది. అదే ఛాన్స్ నాకు వచ్చుంటేనా నేను కూడా ఇంతకంటే ఎక్కువ ఎరగదీసేవాడిని. నెక్స్ట్ ఛాన్స్ మీకే వాసుదేవ్ గారు. అది అలా చేయాలన్నమాట. మీరు కూడా ఇలా చెప్పింది చెప్పినట్టు చేశారంటే మిగిలింది నేను చూసుకుంటాను. అన్ని విధాలుగా ఈశ్వరి గారిని లాక్ చేసి ఈజీగా ఫినిష్ చేద్దాం. ఏమంటారు? క్రిమినల్ లాయర్స్ కూడా క్రిమినల్ లాగానే ఆలోచిస్తారని నాకు ఇంతవరకు తెలియదు ప్రణతి గారు. ఆయన నిన్నెలా పొగడాలో తెలియక ఇలా పొగుడుతున్నారులే ప్రణతి. అంతే అంతే, మీరింక మర్చిపోండి, నేను చూసుకుంటాను కదా. గుడ్.